హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఆలు పరోటా అయితే ఫస్ట్ ట్రై చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఆలు అయితే ఇట్లా ఉడకబెట్టేసి నీట్గా ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి అయితే వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసి కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం కత్తెరతో నీట్గా ఇలా వాష్ చేసేసుకొని అయితే చిన్న చిన్నగా ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మొత్తం ఒక ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలి. మళ్ళీ చపాతీ ఇలా రుద్దిన తర్వాత అందులో స్నఫ్ చేసి చిన్న చిన్న వండలుగా మనం రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పరోటా అయితే కాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్. చూడండి, ఇలా రౌండ్గా చేసుకొని చపాతీని అయితే ఇలా స్టఫ్ చేసి ఇలా ఆలు పరోటా పెట్టి ఆలు అనేది స్టఫ్ చేసి తిక్కి ఇలాగా నీట్గా అయితే కాల్ చేసుకోవాలి. నేను ఒక్కదానే కాబట్టి వీడియో షూట్ చేసి మీకు పెట్టడానికి చూపించడానికి అయితే లేదు, అందుకని ఇలా సపరేట్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇలాగ రోల్ చేసుకొని ఈ మధ్యలో స్నఫ్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం మూసేసుకోవాలి. ఇలాగా మూసేసుకొని నీట్గా ఇలా క్లోజ్ చేసుకొని పిండి అయితే వేసేసుకొని చిన్నగా తిక్కుకోవాలి. ఆలు అనేది బయటికి రాకోకుండా నిదానంగా అయితే తిప్పేసుకోవాలి. ఇలాగా అది ఎక్కడ బయటకు వస్తుందో అని చిన్నగా అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా ఇప్పుడు ట్రై చేయడము. అది ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అన్న భయంతో చిన్నగా ఇలా రోల్ చేసుకుంటున్నాను. గట్టిగా చేసినామంటే మామూలు చపాతీలాగా మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్న భయంతో ఇలా చిన్నగా అయితే సైడ్స్కి ఒత్తుకోవాలి అంతే చపాతీ కర్రతో. ఇంకా చూడండి, ఆలు పరోటా అయితే ఇలా వేసేసుకొని మంచిగా కాల్ చేసుకోవాలి. 2 సైడ్స్. ఒక పక్క రైస్కి పెట్టాను. షాప్కి టైం అవుతుంది, ట్రై చేద్దామని చెప్పేసి దీన్ని కాలుస్తూ ఉన్నాను. ఆయిల్ బాగా వేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి ఆలు పరోటాని. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో నా పరోటా. ఫస్ట్ టైం ట్రై చేసి